కమ్యూనిస్టులు లేకపోతే ఈ దేశంలో పేదవాడి పక్షాన్ని మాట్లాడేవాడు ఎవడు, కార్మికుల పక్షాన్ని ఎవడు మాట్లాడేవాడు ఉండడని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకడిని. అదే సందర్భంలో భారతదేశపు దృక్పథంతో కాకుండా చైనాని బాగు చేయడానికి కమ్యూనిస్టులు చేసినటువంటి కొన్ని వికృత చేష్టల వలన ఈ దేశపు అభివృద్ధి మందగించింది అన్నటువంటిది కూడా నమ్మే వాళ్ళలో నేను ఒకటి. చిన్న ఎగ్జాంపుల్, మనకి ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ఫ్యాక్టరీ, ఇదివరకు స్టెరిలైట్ ఫ్యాక్టరీ, కాపర్ ఫ్యాక్టరీ తమిళనాడులో లక్షల కోట్ల రూపాయలు పోసి పెడితే దానికి వ్యతిరేక ఉద్యమాలు చేసి దాన్ని మూయించేదాకా నిద్రపోవాలి. మొన్న ఆ స్టెరిలైట్ ఫ్యాక్టరీ ద్వారానే దేశమంతా కూడా వ్యాక్సిన్ టైంలో ఉపయోగపడింది. దాన్ని రీఓపెన్ చేసి ఏమైపోయింది, అక్కడ ఏ పర్యావరణ సమస్య వచ్చింది? కానీ పర్యావరణ సమస్య పేరుతో చుట్టుపక్కల ప్రజలందరినీ రెచ్చగొట్టి ఆ ఫ్యాక్టరీ ముంచారు, ఉపాధి అవకాశాలు నాశనం చేశారు, అక్కడ ఉన్నటువంటి కూలీలను నడి రోడ్డు మీద పెట్టారు. ఎందుకంటే చైనా నెంబర్ 1గా ఉంది ఆ ఎక్స్పోర్ట్లు జరిగితే కనుక. దాన్ని దెబ్బ కొట్టడం కోసం, అంటే మనం ఎదిగితే వాడు నష్టపోతాడు కాబట్టి చైనా బాగుపడటం కోసం మన స్టెరిలైట్ ఫ్యాక్టరీని ముయించారు. ఇప్పుడు గౌతమ్ అదాని గుజరాత్లో భారీ ఫ్యాక్టరీ పెడుతున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్దదైనటువంటి స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ పెడుతున్నాడు గుజరాత్లో అదాని. అక్కడ ఉన్న ప్రభుత్వం సహకరిస్తుంది ఖచ్చితంగా. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అన్నీ గుజరాత్కే పట్టుకుపోతున్నాడు అంటారు. మరి నువ్వు వేరే రాష్ట్రంలో పెట్టావు కదా, పెడితే ఉద్యమాలకి గుజరాత్లో ఏదో కానీ కమ్యూనిస్ట్ ఇంపాక్ట్ పెద్దగా ఉండదు కాబట్టి అక్కడ పెట్టుకొస్తున్నారు. అంటే ఇప్పుడు చైనాకి దెబ్బ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అక్కడ ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతారు. ఓవరాల్గా చూస్తే పర్యావరణాలు అమెరికా చైనాలో అణుబాంబులు తయారు చేసుకుంటే పర్యావరణానికి ఏం కాదు, చైనాలో పెద్ద పెద్ద డ్యాములు కడితే పర్యావరణానికి ఏం కాదు. ఇక్కడ నర్మదా పెడితే కనుక నర్మదా బచావో ఆందోళన అని చెప్పి చేస్తారు. కేవలం ఇక్కడ ఈ దేశంలో పుట్టిన వీళ్ళు పుట్టినప్పటి నుంచి కమ్యూనిస్టుల ఉపన్యాసాలు వింటూ పెరగడం వల్ల, చైనా గొప్పదనేటువంటి ఒక భావన వల్ల మన దేశానికి వ్యతిరేకంగా చేసేటటువంటి చర్యల్లో కుట్రలో వీళ్ళకి తెలియకుండానే భాగస్వాములు అవ్వడమే అతిపెద్దదైనటువంటి మైనస్.